ఈరోజు మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు ఇందులో నుంచి ముఖ్యమైన బిట్స్ చూద్దాము. అడిగే విధానం ఏ విధంగా ఉంటుందో గమనించండి. చాలా 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 యూజ్ అవుతుంది. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా, అంటే ఎస్జిటి ఎస్ఏ వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. 31 కింది అంశాలలో సరికాని జత. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పావులోవ్ ప్రయోగంలో గంట, నిబద్ధిత ఉద్దీపన. ఆప్షన్ 2 వాట్సన్ ప్రయోగంలో ఎలుక, నిర్నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 స్కిన్నర్ ప్రయోగంలో మీట, నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 4 వాట్సన్ ప్రయోగంలో ఇనుము ఊచ శబ్దం, నిర్నిబంధిత ఉద్దీపన. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వాట్సన్ ప్రయోగంలో ఎలుక, నిర్నిబంధిత ఉద్దీపన. క్వశ్చన్ ఏమన్నాడంటే కింది అంశాలలో సరికాని జత అన్నాడు, కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32 ఈ క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మూర్తిమత్వ వికాసం ఆనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 2 మూర్తిమత్వం అనేక లక్షణాల కలయిక కాదు. ఆప్షన్ 3 మూర్తిమత్వంలో స్వీయ చేతనత్వం ముఖ్యమైనది. ఆప్షన్ 4 వ్యక్తి యొక్క అన్ని లక్షణాంశాల సమగ్ర రూపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మూర్తిమత్వం అనేక లక్షణాల కలయిక కాదు. క్వశ్చన్ నెంబర్ 33 ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పరిపక్వ దశ, చిత్తశుద్ధి, నిరాశ. ఆప్షన్ 2 మధ్య వయోజన దశ, ఉత్పాదకం, స్తబ్దత. ఆప్షన్ 3 ఉత్తర శైశవం, స్వయం ప్రతిపత్తి, సంశయం. ఆప్షన్ 4 పూర్వ శైశవం, చొరవ చూపడం, తప్పు చేశాననే భావన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పూర్వ శైశవం, చొరవ చూపడం, తప్పు చేశాననే భావన. క్వశ్చన్ నెంబర్ 34 డెజావు అనగా. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గతంలో చూసిన దానిని ప్రస్తుతం చూస్తున్న భావన కలగడం. ఆప్షన్ 2 ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లుగా అనిపించడం. ఆప్షన్ 3 ప్రస్తుతం చూస్తున్న విషయాన్ని అంతకుముందు చూడలేదనిపించడం. ఆప్షన్ 4 ఏది చూసినా కొత్తగా అనిపించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లుగా అనిపించడం, దాన్ని డెజావు అంటారు. క్వశ్చన్ నెంబర్ 35 అసైన్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వల్ల ఇది తెలుసుకోవడం సాధ్యపడుతుంది. ఓకే, ఏ అభ్యసించిన విషయం ఎంత, బి అభ్యసించాల్సిన విషయం ఎంత, సి ఏ విధంగా అభ్యసించాలి. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 36
క్రింది వాటిలో అభ్యసన రకంతో సరిగా జతపరచబడిన ప్రవర్తనను గుర్తించండి. ఇంకొకసారి క్వశ్చను. క్రింది వాటిలో అభ్యసన రకంతో సరిగా జతపరచబడిన ప్రవర్తనను గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆశించిన ప్రతిస్పందన యొక్క తరచుదనాన్ని పెంచడానికి అనుకూల పునర్బలనాన్ని ఉపయోగించడం విచక్షణాయుత దాటవేయు అభ్యసనం. ఆప్షన్ 2 అవాంఛనీయ ప్రతిస్పందనను చేరడాన్ని ఆపడానికి దండనను ఉపయోగించడం విచక్షణాయుత ఉపేక్షిత అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 3 అవాంఛనీయ ప్రతిస్పందనను చేయకుండా ఆపడానికి బహుమానాన్ని ఉపయోగించడం పలాయన అభ్యసనం. ఆప్షన్ 4 అవాంఛనీయ ప్రతిస్పందనను నివారించడానికి బహుమానాన్ని ఉపయోగించడం ఉపేక్షిత అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవాంఛనీయ ప్రతిస్పందనను నివారించడానికి బహుమానాన్ని ఉపయోగించడం ఉపేక్షిత అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 37 ఒక ఉపాధ్యాయునిగా నీవు ఈ క్రింది వానిలో దేనిని వ్యక్తంతర్గత భేదంగా గుర్తిస్తావు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రాధ సత్యం కంటే బాగా చదువుతుంది. ఆప్షన్ 2 ప్రశాంత్ కంటే సౌందర్య సృజనాత్మకత గల విద్యార్థిని. ఆప్షన్ 3 సౌందర్య తన తరగతిలో తెలివైన విద్యార్థిని. ఆప్షన్ 4 సౌందర్యలో సృజనాత్మకత తక్కువ అయినా ప్రజ్ఞ ఎక్కువ కలదు. కాబట్టి దీనిలో వ్యక్తంతర్గత భేదం ఏదంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సౌందర్యలో సృజనాత్మకత తక్కువ అయినా ప్రజ్ఞ ఎక్కువ కలదు. ఇది ఒకే వ్యక్తిలో జరుగుతుంది కాబట్టి ఇది వ్యక్తంతర్గత భేదం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 38 ఈ క్రింది వానిలో మానసిక వైకల్యానికి గల కారణం ఏ బిడ్డకు మెనింజైటిస్ వ్యాధి రావడం, బి బిడ్డకు ఎన్సెఫలైటిస్ రావడం, సి బిడ్డ విషపూరితమైనవి తినడం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. క్వశ్చన్ నెంబర్ 39 ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థిని ముందు రోజు నేర్చుకున్న పద్యాన్ని అప్పజెప్పమన్నది. ఆ విద్యార్థి తన స్వంత పద్యాన్ని అప్పజెప్పింది. మీరు ఆ ఉపాధ్యాయురాలైన మీరు చేయు మొదటి పని. క్వశ్చన్ని జాగ్రత్తగా ఇంకొకసారి వినండి. ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థిని ముందు రోజు నేర్చుకున్న పద్యాన్ని అప్పజెప్పమన్నది. ఆ విద్యార్థి తన స్వంత పద్యాన్ని అప్పజెప్పింది. మీరు ఆ ఉపాధ్యాయురాలైన మీరు చేయు మొదటి పని. ఆప్షన్ 1 ఆజ్ఞ మీరినందుకు విద్యార్థిని దండించడం. ఆప్షన్ 2 పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ఉండడం. ఆప్షన్ 3 విద్యార్థికి మళ్ళీ ఇంకొకసారి అలా చేయొద్దని చెప్పడం. ఆప్షన్ 4 విద్యార్థి ప్రతిభకు మెచ్చుకోవడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విద్యార్థి ప్రతిభకు మెచ్చుకోవడం. క్వశ్చన్ నెంబర్ 40 ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరైనవి. ఏ వచ్చేసి ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా తెలిపినది. పీటర్ సలోవే అండ్ జాన్ మేయర్.
బి వచ్చేసి ఉద్వేగ ప్రజ్ఞను లక్షణ నమూనా ఆధారంగా తెలిపినది. కాన్స్టంటైన్ మరియు వాసిలీ పెట్రైట్స్. సి ఉద్వేగ ప్రజ్ఞను మిశ్రమ నమూనా ఆధారంగా తెలిపినది గోల్మన్. ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సరైన సమాధానమును గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ మరియు సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. చూశారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి వీడియోస్ మీ వరకు చేరే అవకాశం ఉంటుంది. మీలాంటి ఎంతోమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది.